అందరికీ నమస్కారం. నిన్న వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో ఈరోజు వినాయకుడు వచ్చి ఒకరోజు గడిచిపోయింది. ఈరోజు మా ఇంట్లోకి వినాయకుడు వచ్చి ఒకరోజు గడిచిపోయింది. నిన్న ఆగస్టు 27 బుధవారం రోజున వినాయకుడు నిన్న మా ఇంట్లో ఈరోజుతో ఒకరోజు నిద్రించాడు. ఇది మా వినాయకుడు, చూసారా ఎంత బాగుందో. ఇదండి మా వినాయకుడు, సిద్ధిబుద్ధి వినాయకుడు. చాలా ఇంత చూడ చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ఇలా చూడగా ఆనందంగానే మనసు మైమర్చిపోతుంది. ఈరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం ఆచరించి వినాయకుడికి దీపం ధూపం నైవేద్యం సమర్పించడం జరిగింది. ఇది లైట్ వేసే ముందు లైట్ ఆరిపోయాక ప్రతి సంవత్సరం చేసుకునే ఈ వినాయక చవితి, ఈ నవరాత్రులు మనం ఎంతో పవిత్రంగా ఉంటూ పూజ ఆచరిస్తూ నిత్యం ధూపం దీపం నైవేద్యాలతో వినాయకుడిని పూజిస్తే అంతా మంచి జరిగి మనం ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఆనందంగా సిద్ధిబుద్ధి ప్రసాదించే జ్ఞానంతో మనం సూర్యకాంతితో చంద్రుని వలె చల్లగా ప్రతిబింబిస్తూ మనం అందరికీ ఆదర్శంగా నిలుస్తాం. అందుకే వినాయకుడు ఆశీర్వాదాలు మనపై మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీ నటేశ్వర్, న్యాయవాది, మంచిర్యాల జిల్లా. మీకు ఏ సలహాలు సూచనలు కావాలన్నా నన్ను అడగండి, నేను మీకు ఎప్పుడైనా చెప్పడానికి సిద్ధం. అలాగే వినాయక చవితి సందర్భంగా జాగ్రత్తగా నవరాత్రులు నిర్వహించండి. మంటపాల దగ్గర జాగ్రత్తగా ఉండండి. అధికారులు కూడా తగిన చర్యలు తీసుకొని, విద్యుత్ శాఖ వారు కూడా అలాగే నీటి ప్రవాహం దగ్గర కూడా నిమజ్జనం రోజు జాగ్రత్తలు వహించాలి. 9 రోజుల తర్వాత అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్. వినాయక చవితి నవరాత్రులు ఘనంగా ఆనందంగా జరుపుకోండి, జాగ్రత్త వహిస్తూ. మీకేమైనా సలహాలు సూచనలు కావాలంటే సంప్రదించండి. మీ నటేశ్వర్, న్యాయవాది. 9985351871 9985351871. ఓం.